చూసారు వేస్తాం గుచ్చుకుంటే సచ్చినట్టే. మీకైతే నేను చూపిస్తాను, ఇది చూడండి, అదేం లేదు, తింటనే ఉన్నాడు వీడు. చూసారు కదా మొదటి చేపలు అవి పోతుంది బో గుచ్చుకుంటే అంతే అయిపోయినట్టే. మేము చూసారు కదా అగ్గిపెట్టి మర్చిపోయాం, ఎంత చేసేసి అగ్గిపెట్టి మర్చిపోయాం. ఏంటంటే ఎలా ఉండదు మనిషికి. చూసారు కదా మాకైతే రెడీ అయిపోయింది. హాయ్ అండి, అందరూ నమస్తే, వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్, మీ వెంకీ. ఈరోజు చూసారా, ఈరోజు మేమైతే ఊర్లో కూరగాయతే వచ్చాం వదలడానికి. వల అయితే రెడీ చేసుకుంటున్నాం. ఈ పాడ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, ఇదే పాడని మాకు ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటాం. వల అయితే గందరగోళం అయిపోయింది, బాగా క్లీన్గా రెడీ చేసుకోవాలా. చూసారా, ఇది మేము నైట్ వెళ్ళింది. ఇది నైట్ వీడియో పెట్టలేదు, ఎందుకంటే చీకటిగా ఉందని వీడియో క్లారిటీ రావట్లేదు. ఈసారి నైట్తో పెడతాను. ఈ వీడియో చూడండి, బాగుంటుంది. గుల్లలు పడిపోయింది. చూసారు కదా, వల అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నా. బాగా శుద్ధంగా రెడీ చేసుకున్నాం. నీళ్ళు పోస్తే బాగా వస్తుంది అంట చెప్తున్నారు. చూడండి, ఇది నీళ్ళు పోస్తే కానీ బాగా రాదు ఇది. ఎందుకంటే మనం వల శుద్ధంగా రావాలి కదా. ఇది నీళ్ళు పోసుకుంటే బాగా జారుద్ది అనమాట. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు టైం అయితే 1 గంట అయింది, కరెక్ట్గా 1 గంట. చూసారు కదా ఈ బ్రిడ్జి, ఇది మా బియ్యమరి బ్రిడ్జి అనమాట. ఇవన్నీ రొయ్యలు గుంటలు చూడండి, ఎలకాడు అవన్నీ రొయ్యలు గుంట, చాలా పెద్ద అనమాట. ఇది మన బియ్యమరి తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది మన గుంటలో. చూసారు ఎంత పెద్దగా ఉంది. ఇది చాలా పాత అనమాట బ్రిడ్జి ఇది. చూసారు కదా, వల అయితే అయిపోయింది కంప్లీట్గా, కొంచెం కొద్దిగా అయితే ఉంది. ఇది కూడా వచ్చేసింది, అయిపోద్ది కాసేపట్లో. మా పాడైతే కూడా చేపలు కూడా బాగా దొరుకుతుంది అనమాట. గంట ఆగి వేస్తాం. కాకపోతే ఎందుకంటే గంట ఆగి మాకు నీళ్ళు అన్నీ మాదా నిలవాలన్నమాట అక్కడ. వల అయితే అయిపోయింది, ఇంకో స్టార్ట్ చేసుకోవడం, బయటికి వెళ్ళడమే ఇంకా ఏట్లోకి. చూసారు అది ఇప్పుడైతే మనం ఇప్పుడైతే పైపు అయితే పడవ అయితే లోపల తోస్తున్నాము ఏట్లోకి. ఇదేంది ఇంత భారంగా ఉంది, స్టార్టే కావట్లేదు. పవర్ తగ్గిపోయిందో ఏంది అర్థం కావట్లేదు నాకు. ఇంగునందాడు హాయ్. ఆగిపోయారా నీళ్ళు నిపిర్చు. చూసారు కదా, వల అయితే జలనం అయిపోయింది. వల అయితే లాగేసాము. ఏసా అంటారు. చూసారు, వేస్తాం గుచ్చుకుంటే సచ్చినట్టే. వచ్చేసింది. చూసారు కదా,
ఇదే మొయ్యి చేపలు అంటారు దీన్ని, చూసారు కదా మొయ్యి చేపలు. అవి పోతుంది పోయి వాళ్ళ ఇల్లే ఇప్పుడు నా పోటీ పెట్టోళ్ళా పడుతున్నానా. ఇక మొయ్యి చేపలు తీస్తున్నారు చూడండి. సరే గుల్లలు కూడా మాకు 4-5 వచ్చున్నాయి. గుల్లలు తీసేసి మళ్ళీ ఇంకో రెడీ చేస్తాం వాళ్ళ. ఇక మాకు వచ్చిన చేపలు ఇంతే 200 ఇడ్లీగా, ఇంకా వల్ల 2-3 ఉన్నాయి చేపలు, చూసారు కదా. కూరకు దొక్కింది అంతే. ఇది జల్ల అంటారు దీన్ని, జల్ల. చూసారు కదా ఈరోజు ఇది వేస్తూ ఉంటాం మేము. గుచ్చుకుంటే బాగా డేంజర్ అనమాట, బాగా వైరస్ ఇది. కాకపోతే గుచ్చుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లాగేస్తుంట నొప్పి, మనమైతే తట్టుకోలేం. నేనైతే చచ్చినట్టే. చూడండి ఎంత పడిందో ఈ చేపలు, అంతా అంతా వేస్తాంలే. ఇది కూర కూడా బాగుంటుంది, కాకపోతే మా వాళ్ళు తినరు ఎక్కువ. అది ఎవరో ఒకరు 2-3 వేసి తింటూ ఉంటారు. మేము కూడా అసలు తినవు దాన్ని. రెండో పాడు కూడా అయిపోయింది, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అనమాట వల అయితే వేయడం. అది ఈ పాడుకు వచ్చిన చేపలు అనమాట. అది చూసారు కదా, మోడల్ భలే ఉంది కదా, డిజైన్ రంగురంగులుగా మచ్చలుగా. అది అలాగే ఉంటుంది. ఇది మచ్చలు మీరు ఎక్కడో చూసే ఉంటారు, ఎగ్జిబిషన్లో చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి చేప ఉంటుంది. మీరు గమనిస్తారా గమనిరు కానీ గుచ్చుకుంటే అంతే అయిపోయినట్టే మేము. ఇదిగో జల్ల, సరే కదా జల్ల. దీనికి 3 పక్కల ముళ్ళు ఉంటుంది దీనికి, 1, 2, 3. ఇది కూడా గుచ్చుకుంటే డేంజరే, చాలా ఉంటాయి. బా ఈ చిన్న చేప, ఇది చిన్న చేప. ఇలాంటి సైజు పెద్దది వస్తుంది. పెద్దవే చూడండి, మన వీడియోలో చూడండి, పెద్ద పెద్ద చేపలు చూపిస్తా. చూడండి ఎన్ని చేపలు. ఈ చేప వేస్ట్, కాకపోతే వీడికి తెలియదు ఈ చేప వీడు వేసాడు కూరగాని, పారేస్తున్నాం. మొత్తానికి మాకు ఏట అయితే కంప్లీట్ అయిపోయింది. చేపలు అయితే ఇప్పుడు మీరు ఫ్రై చేసే చూసుంటారు, కూర చేసి చూసుంటారు. ఇప్పుడు చూడండి మేము కాలుస్తాం దీన్ని, మంట పెట్టి కాలుస్తాము. భలే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది ఇది. సముద్రం చూసేద్దుకో, దీనికి అవతలే సముద్రం, దీనికి అవతలే గట్టి తాగితే సముద్రం. ఆడకెళ్ళి మేము కాల్చుకొని తింటాం దీనికి, ఎందుకంటే మాకు లొకేషన్ కూడా బాగుంటుంది. ఆడ చల్లటి గాలి భలే ఉంటుంది అనమాట. మీకు చూపిస్తా నెక్స్ట్, చూడండి బాగా చూస్తే కానీ మీకు అర్థం కాదు ఈ ఫుల్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్ మీ వెంకీ. ఈరోజు అయితే మేమైతే చేపలు అయితే కాల్చుకొని తింటున్నాం. చూసారు కదా, ఇది మేము వెరైటీ చేపలు, మీకైతే ఎప్పుడు చూసుంటారు. ఇది మాకైతే డైలీ కూరకు వచ్చేవాళ్ళం కదా. సో అంతా మట్టి అయిపోయింది, చూపిస్తుంది. ఇదిగో బుడవలు కూడా వస్తుంది చూడండి. మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడే ఉన్నారు తినడానికి, ఎప్పుడెప్పుడు కాల్చుకొని తింటున్నాను చూడండి. ఫ్రెష్ చేపలు, ఇప్పుడు పట్టిన చేపలే. మట్టి అయిపోయింది, మన్ను తోడిగా అది పిన్ని ఎవడో పోవడరా పో. సరే అయితే మేమైతే రెడీ అయిపోయాం కాల్చుకొని తినడానికి. అది మట్టి ఏం కాదులే, మట్టి చూడండి తినేటప్పుడు ఎంత క్లీన్గా తింటాం మేమే. మీరు అనుకోవచ్చు లేదు ఇంత మట్టి తిట్టి తీసుకుంటున్నారు. ఉన్న పోటీ ఇంకోటి పోడు. చూశారు కదా, అగ్గిపెట్టి మర్చిపోయాం. ఎంత చేసేసి అగ్గిపెట్టి మర్చిపోయాం. ఏంటంటే ఎలా ఉంటుంది మనిషికి. ఉండండి కాసేపు ఉండండి, అగ్గిపెట్టి తేడానికి వెళ్ళాడు మా వాడు, సూపర్ ఫాస్ట్. అంతేకాకుండా ఈ చేపలు కూడా మాకు ఎప్పుడు ఈ మూమెంట్ నాకు చాలా రోజుకి వచ్చింది. ఇది ఎప్పుడో చిన్నతనంలో మేము ఇలా చేసుకొని చాలా రోజులు అయిపోయింది కాల్చి తినడానికి.
ఈరోజు మీకోసం అయితే మేము వేటకు వచ్చి చేపలు ఫ్రెష్గా చేపలు పట్టుకొని చూశారు కదా, సముద్రం పక్కన మేము ఫ్రెష్గా చేపలు పట్టి ఇక్కడికి వచ్చి మేము తింటున్నాం, కాల్చుకొని తింటున్నాం. అది కూడా ఎవరో లేరు, ఇది ఒక అడవి లాంటిది. మీకు చెప్పాలంటే మాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలని కూడా కనీసం 2 కిలోమీటర్లు వెళ్ళాలి, అంత దూరం అన్నమాట. ఈ దూరం చుట్టూ ఎవరూ లేరు, మాకు నీళ్ళు కూడా లేవు. చూడాలి, నీళ్ళు ఒకే ఒక బాటిల్ అయితే ఉంది, ఇదిగో అది కాటు, అదిగో ఆ బాటిల్ అయితే ఉంది. మాకు నీళ్ళు కూడా, మాకైతే తినడానికి కూడా ఏమి లేవు. ఇది తినేసి బాగా మధ్యాహ్నం కూడా తినలేదు, ఇది బిర్రిగా తినేయడమే. కనీసం ఒక 30 చేపల దాకా ఉండిద్ది ఇది చేప. ఈ 30 చేపలు ఈ 4 తింటున్నాం మేము, 4 తినేస్తాం. ఇక్కడ 3 ఉన్నారు, కెమెరామెన్ ఒకడు, మొత్తం 4 అయితే తినేస్తాం. చిన్న అగిపెట్టి కొమ్ముకోయింది, అగిపెట్టి కర్ర అయితే దీంట్లో ఉండేదే. అడవిలో వచ్చున్నాము, చూడండి 4 అగ్గిపుల్లలు తెచ్చాడు. ఇది సచ్చినట్టు. ఇంకా మేమైతే జాగ్రత్తగా కాల్చాలి, కాతుంది రింగ్. మొత్తానికి మంటలో అయితే బాగా వచ్చేసింది. భలే మంట. చూశారు కదా, మాకైతే రెడీ అయిపోయింది. మాకైతే చాలా నూరు ఊరిపోతుంది. చూసాడా ఎంత బాగుందో. ఇదిగో చూడండి, మేళ తోలు అయితే మనం తీసేయాలి, కంపల్సరీ తీసేయాలి. ఇదైతే ఎందుకంటే కొంచెం మట్టిలో కొంచెం జస్ట్లు ఉంటాయి కాబట్టి తీసేయాలి. తీసేసి తింటే భలే ఉంటుంది టేస్ట్. చూడండి, నేను తింటాను, అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. చూడండి, సగం అయితే తినేసా, ఇంకా సగం ఉంది తినడానికి. మొత్తానికి ముఖ్యంగా తోలు అయితే తీసేయాల, లేకపోతే మనకి ఇది చూడండి కొమ్ముతున్నాడు మాకు. మీకైతే నేను చూపిస్తాను, ఇది చూడండి, అదేం లేదు తింటూనే ఉన్నాడు వీడు. మా గ్రామంలో రావాలంటే, ఈ లొకేషన్లో రావాలంటే సూపర్ ఉంటుంది చూడడానికి. పక్కన ఒక బీచ్ కూడా ఉంది, కావాలంటే రూమ్కి బాగుంటుంది ఆడ కూడా. మీకు ఏదైనా సాయం కావాలంటే మా గ్రామం వచ్చినప్పుడు మేము కింద అయితే నెంబర్ పెడతాను ఖచ్చితంగా, దాన్ని కాంటాక్ట్ అయ్యండి. లేకపోతే మెసేజ్ అని పెట్టండి యూట్యూబ్లో కానీ ఏదైనా ఇన్స్టాలో కానీ దేనిలోనే పెట్టండి. బాగా లొకేషన్ అయితే భలే ఉంటుంది. తింటున్నాను కొద్దిగా, భలే ఉంది. నేనే తట్టు రుచి బాగుంది భలే. ఇలాంటి మూమెంట్ మీరు కూడా చిల్ అవ్వాలంటే భలే ఉంటుంది ఈ ప్లేసు. ఎవరు లేని ప్లేస్ అంటే ఊరికి 2 కిలోమీటర్ అవతల ఇది. భలే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మా ఊరైతే బండపూడి, పెద్దపాలెం, పాతూరు. రావాల్సిందైతే ఖచ్చితంగా రండి. నాకైతే మెసేజ్ అయితే పెట్టండి, నేనైతే కొంచెం సాయం చేస్తాను. ఏది కావాలంటే అది, పడవ కావాలంటే పడవ, ఎలాంటిదైనా ఎనీథింగ్ ఎలాంటిదైనా. మేము చుట్టూ నీళ్ళే, చూడండి, చుట్టూ నీళ్ళు, మొత్తం నీళ్ళే. ఇక ఇలాంటి ప్లేస్కి వచ్చి ఏదో ఐలాండ్ లాగా భలే ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి బాగా ఎంజాయ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి అంటే మా హార్బర్లో వదిలేస్తాం. అక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. అంటే అంతా నా సేఫ్టీ అనమాట. కాంటాక్ట్ కావాలంటే మెసేజ్ పెట్టండి.